రేపు జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ జాతర రేపు ఎల్లుండి జరుగుతుంది. రేపు మహంకాళి అమ్మవారికి బోనాలు, ఆ తర్వాత రోజు రంగం అంబారి కార్యక్రమం నిర్వహిస్తారు. బోనాల జాతర సందర్భంగా ఈ నెల రోజుల నుంచి ఏర్పాట్లపై కసరత్తు చేశారు. మహంకాళి బోనాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 15 లక్షల వరకు వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. శివశక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. టెంపుల్ చుట్టూ క్యూ లైన్లలో మొత్తం కలిపి 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు డీఎస్పీ రష్మి పెరుమాళ్. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. జనరల్ ఎంట్రీ పాయింట్ నియర్ రోచా బజార్. బోనం కోసం కూడా అక్కడి నుంచి ఒక లైన్ వస్తుంది, బ్లూ లైన్ అండ్ ఎల్లో లైన్. సెకండ్ మెయిన్ ఎంట్రీ పాయింట్ ఇస్ నియర్ చిత్రదర్గా నుంచి ఒక పాస్ లైన్ అండ్ ఒక జనరల్ లైన్ వస్తుంది. బాటా దగ్గర నుంచి ఒక బోనం లైన్ ఉంది, స్పెసిఫిక్లీ ఫర్ బోనం తీసుకొచ్చే కోసం బాటా జంక్షన్ నుంచి. అండ్ ఇక్కడ రోచా బజార్ దగ్గర నుంచి ఇంకా టొబాకో బజార్ అని ఒక రూట్ ఉంటుంది, అక్కడి నుంచి ఇంకొక పాస్ లైన్ వస్తుంది. సో ఇదంతా క్లియర్లీ మార్క్డ్ అవుట్, క్లియర్లీ లేబుల్డ్ సిగ్నేచర్స్ తో పాటు ఆ ఏరియాలో అందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. స్పెసిఫిక్ గా మా సైడ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ తో కొంచెం కోఆపరేట్ చేయాలా వచ్చే పబ్లిక్ కూడా. ఈసారి ఒక 10 to 15 lakhs ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము క్రౌడ్. Endowments department is conducting the main పూజ అండ్ మెయిన్ దిస్ థింగ్. సో మనకి ఎవరికి చెప్తారు ఓన్లీ వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది, మిగతా ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు. పారడైజ్ దగ్గరనే మనం ఆపుతాము. మనకు ఆ రోడ్ లో ఏం క్రౌడ్ లేదు, ఎక్కువ ఇబ్బంది లేదు అన్నప్పుడు మనం అన్నెసరీలీ అక్కడ ఆపము. ఎంత దగ్గర వరకు అవుతుంది అంటే ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకే కాదు, లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఎంత దగ్గర అయితే అంత దగ్గర వరకు తీసుకుంటాం. బట్ క్రౌడ్ చాలా ఉంది, ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనం అక్కడ ఆపుతాం. ఇది ఆన్ అండ్ ఆఫ్ మనం డైనామిక్ గా డిసిషన్ తీసుకుంటాం. అంబులెన్సెస్ కూడా స్పెసిఫిక్ ప్లేసెస్ లో ఉన్నాయి, అవన్నీ మ్యాప్ లో కూడా వీ హావ్ డెసిగ్నేటెడ్ ది పాయింట్స్. మెయిన్ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ అన్ని ప్లేసెస్ విల్ బి కవర్డ్. సిపిఆర్ ట్రైనింగ్ కూడా స్పెసిఫిక్లీ ఈవెంట్ కోసం మళ్ళీ రిఫ్రెషర్ ట్రైనింగ్ కూడా చేపించాము. ఇయాలే అది ఫైనల్ జరిగింది కూడా. మా ఫోర్స్ లో కూడా ఆల్మోస్ట్ మాక్సిమం పీపుల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ సిపిఆర్ ఏదైనా ఎమర్జెన్సీ కోసం అని. ఈసారి స్పెషల్ గా టెంపుల్ లోపల కూడా మండపం దగ్గర కూడా ఒక చిన్న మెడికల్ టీమ్ విల్ బి స్టేషన్. ఇన్సైడ్ టెంపుల్ కొంచెం స్పేస్ తక్కువ ఉంటది కాబట్టి ఏదైనా బ్రీదింగ్ ఇష్యూస్ అన్న అట్లాంటిది ఏమైనా ఎవరికైనా అయితే ఇమీడియట్ గా